జస్ట్ ఉన్నాయనే అవకాశం మీ అంచనా అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయం నిజం బయటపడుతుంది. రైట్, చివరిలో లాస్ట్ 1 వీక్ లో జరిగిన పరిణామాలు జనసేనకు అనుకూలంగా. రైట్, చూద్దాం. విశాఖ దక్షిణం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవాలి, ప్రజల నుంచి గెలవాలనే ఒక ఉద్దేశంతో వైసీపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ పార్టీ నుంచి నో వచ్చిన నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలోకి వచ్చేసారు. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. స్టార్టింగ్లో ఆయన మీద కూడా నాన్ లోకల్ పర్సన్ అని చెప్పి లోకల్ జనసేన నాయకులు అపోజ్ చేసిన, ఆ తర్వాత నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటరైట్ చేసిన పరిస్థితి. అదే ప్రత్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వ్యక్తి. సో పోటీ ఎలా ఉండవచ్చు విశాఖ దక్షిణం? మీకు విశాఖపట్నం జిల్లా గురించి ఒక వివరం చెప్పాలి. చెప్పండి. ఆ ప్రాంతాల్లో అత్యధిక జనాభాగా ఉండేది కాపు. 1,00,000 ఓట్లు ఉంటాయి, నమ్ముతారా మీరు? అనకాపల్లి, చోడవరం, మాడుగులు ఈ ప్రాంతాల్లో 70-80 వేల ఓట్ల నుంచి 1,00,000 ఓట్లు ఉంటాయి కాపు. కాపు తూర్పు కాపు కలిపి చెప్తున్నారా మీరు? కాపు ప్లస్ తూర్పు కాపు తూర్పు కాపు అని విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రాబ్లం అండి, ఇక్కడ కాదా? సర్టిఫికేట్స్ అయితే ఈ మధ్య కాలంలో తెచ్చుకున్నారు కదా, కాపు బ్రాండ్ తో ఉంటారు అందరూ కూడా దాదాపుగా. నెక్స్ట్ అతిపెద్ద జాతిగా మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులు చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళు 1 సైడెడ్ చిరంజీవి గారి అభిమానులు. వాళ్ళకి రెండో పక్కగా చోటు ఆపులన్నా వేరేస్తారో లేదు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పక్కకు పోరు మత్స్యకారు. ప్రజారాజ్యంలో అలా వెయ్యబట్టే ఆ రోజు మనకి 4 ఎమ్మెల్యేలు గెలిచాం, 1-2 ఎమ్మెల్యేలు చాలా తక్కువ 500 ఓట్లు 1000 ఓట్లతో ఓడిపోయాం ఆ ప్రాంతాలు. కాబట్టి రేపు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ఆయన వంశీ యాదవ్ గారు నిలబడ్డప్పుడు మొదట్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది వాస్తవమే, కానీ తర్వాత ఎలక్షన్ అతను కూడా బాగా కష్టపడి బీసీ కులస్తులుగా బాగా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా బాగా పనిచేస్తున్నాడు. విశాఖపట్నం ప్రజలు కొత్తదనం కోరుకుంటారు. అవినీతిని, అరాచకాలని, దౌర్జన్యాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు 1,00,000 కోట్లు ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నువ్వు రాజధాని తీసుకొచ్చి వైజాగ్ లో పెడతానన్నా నీ నడవడి చూస్తారు, నీ పోకడ చూస్తారు. అక్కడక్కడ ఎన్ని భూములు ఆక్యుపై చేసుకున్నారు, ఎంతమంది ఎవరెవరి కళ్యాణ మండపాలు ఎవరెవరి ఆక్యుపై చేసుకున్నారు, ఎన్ని ల్యాండ్ సెటిల్మెంట్ డిస్ప్యూట్ లోకి తీసుకెళ్లారు కావాలని, ఇవన్నీ అక్కడ ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. కాబట్టి అసలు మర్చిపోండి. కాబట్టి ఇతను జనసేన తరఫున విస్తృతంగా పనిచేస్తున్నాడు. జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉండే జిల్లా గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కాదు, అందుకంటే బలమైన జిల్లా ఎవరంటే ఆ జిల్లాగా వంశీకృష్ణ యాదవ్ గారే ఈయన వెళ్ళొచ్చారు పర్సనల్ గా ఆయన దగ్గరికి. బాగా ఒక సామాన్యుడిలాగా ప్రజల్లో బాగా విస్తృతంగా తిరిగి ప్రచారం సింపతి కూడా ఉంది, సింపతి సెంటిమెంట్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.